ఇలాంటి అనేక రకాల కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణమోహన్, ఇటువంటి చర్య ఎలా చూడాలి? రాహుల్ గాంధీ మళ్ళీ రాజ్ ఘాట్ కి వెళ్తున్నారు, నిరసన వ్యక్తం చేయడం కోసం క్యాండిల్ ర్యాలీ తీస్తున్నారు. సో లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా. ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది, ఏం జరగవచ్చు? నిన్న మొన్న మనకు జరిగిన సమాచారం రాహుల్ గాంధీకి సంబంధించిన అరెస్టు తర్వాత ఇతర అంశాల మీద అసెంబ్లీలో పార్లమెంట్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంట్లో అవసరమైతే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా ఇస్తారు, లేకపోతే ఇంకొకటి అనేది చాలా పెద్ద ఎత్తున మనం అందరం మాట్లాడుతున్నాం. మనం కూడా దీని మీద చాలా సేపు మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఈ రోజు జరుగుతున్న అంశాన్ని అసలు ఆ అంశాలు ఏమీ తెర మీదకి రాలేదు. కొంత నిన్న పార్లమెంట్ లో జరిగిన యాంటీ, కానీ దేశ చరిత్రలో ఎక్కడైనా పార్లమెంట్ లో ఒక అధికార పార్టీలో ఉన్న ఎంపీలు ధర్నా చేయడం మనం ఎప్పుడైనా చూసామా? నో. అటువంటి పరిస్థితి ఈ రోజు కనపడింది. కేవలం ఒక పొలిటికల్ గేమ్ ఇష్యూ నడుస్తోంది. మామూలుగా అధికార పార్టీకి సంబంధించిన ఎంపీలు ఒకవైపు, ప్రతిపక్షాలకు సంబంధించిన ఎంపీలు ఒకవైపు జరిగిన ఇష్యూ మనం చూసాం ఈ రోజు. కానీ దాని మీదనే చాలా మంది మాట్లాడారు. అసలు అధికార పార్టీ ఎంపీలు రోడ్డు మీదకి వచ్చి లేదు పార్లమెంట్ బయట వచ్చి ధర్నా చేయడం అనేది ఇన్నేళ్ళ చరిత్రలో ఎవరైనా చూసారా అని కూడా అడిగిన పరిస్థితి. సరే, ఓకే, ఇవన్నీ పక్కన పెడితే కానీ ఎవరుగా ఈ ఇష్యూలో రాహుల్ గాంధీ ఇప్పుడు బయలుదేరుతున్నారని సమాచారం ఉంది. ఆల్మోస్ట్ బయలుదేరారు కూడా. బట్ అది ఎక్కడికి పోతారు, రాత్రికి ఏం జరుగుతుంది అనేది కొంత టెన్షన్ అయితే ఉంది. మనం చూడాలి. అంటే ఢిల్లీ పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, అందులో ఇందాకనే ఎన్ఎస్సీఏ అది కూడా మనకు సమాచారం ఉంది. దాని మీద ఎవరినైనా లోపల ఇచ్చు దాదాపుగా ఏప్రిల్ 18వ తారీఖు దాకా, నెక్స్ట్ మంత్ 18వ తారీఖు దాకా ఎక్కడ ఆగే పరిస్థితి లేదు. ఎవరినైనా మనం దాన్ని తీసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందని చూడాలి. ఢిల్లీ వాతావరణం అయితే చాలా వేడిగా ఉంది. మనకు చాలా సీరియస్ గా. ఒకసారి రేణుకా చౌదరి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం ఒకసారి. కృష్ణమోహన్, हमारे इसमें डर नहीं है, हम जहां मर्जी जाएंगे। अजीत का गला से तार हटाओ। ये वही बस है, मैं आपको बता दूं, ये वही बस है। We are going to This government is going to crack. We are going to be there now. Let us see that. రైట్, ఢిల్లీ నుంచి మళ్ళీ మన లైవ్ విజువల్స్ చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ ఆన్ ఆర్టీవీ. సో దాంట్లో రాహుల్ గాంధీ రాజ్ ఘాట్కి బయలుదేరుతున్నారు. రాజ్ ఘాట్కి క్యాండిల్ ర్యాలీగా బయలుదేరుతున్నారని ఒకసారిగా పోలీసు అక్కడికి చేరుకున్నారు. సో పోలీసులు చేరుకొని మళ్ళీ ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కనబడుతోంది. ఉదయాన్నే ఏదో ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్లో నిరసన తెలిపి మొదటిసారి. అంటే అది ప్రతిపక్షానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఎలా మోదీ నివాసాన్ని చుట్టుముడతారు, రాహుల్ గాంధీ ఎలా మోడీ నివాసం దగ్గరికి వెళ్తారు, ఆ నిరసన ఏంటి, ఆ వితండ వాదం ఏంటి అన్నట్టుగా రాహుల్ గాంధీకి ఒక ప్రతిపక్ష నేతకు వ్యతిరేకంగా అధికార పార్టీకి సంబంధించిన ఎంపీలు ఒక ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు పార్లమెంట్ ఆవరణలో. ఇటువంటి సిచ్యువేషన్లు నిజంగానే ఎప్పుడు జరిగినటువంటి కొన్ని హిస్టరీలో ఫర్ ఎవర్ రిమెంబరెన్స్గా ఉన్నటువంటి కొన్ని సంఘటనలు ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉన్నాయి. అది సిజేపీ పార్టీ ఆవిష్కరణ అయినా, సిజేపీ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు చేయగలిగినటువంటి వింతలు, విడ్డూరాలైనా, ప్రొటెస్ట్లైనా, నిరసనలైనా, అరెస్ట్లైనా, ఏం జరిగినా కూడా ఒక ఫర్ ఎవర్ ఉండిపోయే విధంగా చరిత్రలో లిఖించబడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు జరుగుతుంది కూడా అలాంటిదే. మళ్ళీ రాహుల్ గాంధీ రాజ్ ఘాట్కి బయలుదేరుతూ ఉంటే పోలీసు అడ్డుకుంటున్నారు, పోలీసు ఎక్కడెక్కడ అరెస్టులు చేస్తున్నారు, ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో పార్లమెంట్ దగ్గర నుంచి నేరుగా వాళ్ళంతా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కానివ్వండి, రాజ్యసభ లోక్సభ ఎంపీలు కానివ్వండి, మద్దతుదారులు కానివ్వండి, అది ఇతరత్ర ఎన్డీఏ వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమైపోయి ఏదైతే వాళ్ళు ఒక మూమెంట్ తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఇండీ కూటమిలో భాగంగా. సో ఆ ఇండీ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలంతా కూడా రాహుల్ గాంధీతో కలిసి రాజ్ ఘాట్కి బయలుదేరారు. సో స్మృతి గాంధీ
స్మృతివనాన్ని ఇప్పుడు దర్శించబోతున్నారు, అక్కడ వెళ్ళబోతున్నారు వాళ్ళంతా కూడా. సో అక్కడ వెళ్ళి నివాళులు అర్పిస్తారా, మరి ఏదైనా నిరసన వ్యక్తం చేస్తారా, ఏం జరిగిందో చూడాలి. బట్ ఢిల్లీ వీధులు మరోసారి కూడా దద్దరిల్లిపోతున్నాయి. సో రాహుల్ గాంధీ ప్రొటెస్టులు, రాహుల్ గాంధీ యొక్క ఆలోచనలు, రాహుల్ గాంధీ యొక్క నిర్ణయాలతో ఢిల్లీ మరోసారి దద్దరిల్లుతోంది. బీజేపీకి ఒక రకంగా షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పి అధికార పార్టీ ఉన్నప్పటికీ పోలీసుల చేత కొంత కంట్రోల్ చేయించే ప్రయత్నం చేసిన ఏమాత్రం కూడా కంట్రోల్లోకి రావడం లేదు. రోజు రోజుకి శృతి మించిపోతోంది. ఇక రేపు ఓవైపు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ల యొక్క బంద్ పిలుపు, విద్యాసంస్థల బంద్ పిలుపు, మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ధర్నాలకు సంబంధించిన పిలుపు. రేపు దేశవ్యాప్తంగా మళ్ళీ ఎటువంటి పరిస్థితి ఉండబోతోంది, ఏ రకంగా ఈ నిరసనలు అట్టుడుకబోతున్నాయి, ఏ రకంగా ఈ నిరసనలు జరగబోతున్న తలుచుకుంటే కొంత ఆందోళనకరంగా ఉంది. బికాస్ అనార్గనైజ్డ్గా ఒక లీడర్ కానీ, ఒక క్యాడర్ కానీ, ఒక కమిటీ కానీ ఏది లేకుండా జరిగినటువంటి నిరసనలు డెఫినెట్గా 1-2% ఆఫ్ పబ్లిక్ కొంతమంది అత్యుత్సాహపరులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్లు కాస్త మరో టర్న్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆందోళన రేకెత్తించే అవకాశం ఉంది. మరి ఎటువంటి విధంగా ఉంటుంది చూడాలి. మరి నిన్ననే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కార్యాలయం పైన, బీజేపీ కాంగ్రెస్ కార్యాలయం పైన చుట్టుముట్టడానికి ప్రయత్నం చేశారు. మరి రేపు దేశవ్యాప్తంగా నిరసనలు అనుకున్నప్పుడు ఎగ్జాంపుల్ టేకింగ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి నిరసన ఎవరిపై చేస్తారు? ధర్నా చౌక్కే పరిమితం అవుతుందా, లేదా ఇంకొక టర్న్ తీసుకునే అవకాశం ఏదైనా ఉందా చూడాలి. సో విజువల్స్ మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ ఓ ప్రత్యేక బస్సులో ఎక్కారు. ఆయన ఆ బస్సులో రాజ్ఘాట్కి వెళ్తున్నారు. సో గాంధీ స్మృతివనానికి బయలుదేరారు ఆయన. సో మరి కాసేపటి గాంధీ స్మృతివనానికి చేరుకునే అవకాశం ఉంది. 1 కాదు 2 కాదు 4-5 బస్సులు అక్కడికి చేరుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతు ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అందరూ కూడా ఆ బస్సుల్లో బయలుదేరుతున్నారు. విజువల్స్ మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ ఒక హైటెన్షన్ వాతావరణం, పోలీసుల యొక్క పహార మధ్యలోనే, పోలీసుల యొక్క సర్వేలెన్స్ మధ్యలోనే ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ బయలుదేరిందని చెప్పాలి. మరి ఈ ప్రొటెస్ట్ ఎక్కడికి దారి తీస్తుంది, ఈ ప్రొటెస్ట్ యొక్క టర్న్ ఏ రకంగా ఉండబోతుంది చూడాలి. మరి ఎటు చూసినా కూడా పోలీసులు మాత్రం హై అలర్ట్ జారీ చేశారు. పోలీసు అయితే సిద్ధంగా ఉన్నారు. సో ఇండి కూటమికి సంబంధించి కొవ్వొత్తుల ప్రదర్శన చేయబోతున్నారంట. సో గాంధీ స్మృతివనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన ఉండబోతోంది. రాహుల్ నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరారు నేతలంతా కూడా. సో రాహుల్ గాంధీ నివాసం దగ్గర నుంచి వాళ్ళంతా వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకి సపోర్ట్గా నిలవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఢిల్లీలో ఇండి కూటమి నేతల యొక్క భేటీ జరిగింది. ఇప్పటివరకు ఆ భేటీ ముగిసింది. ఆ భేటీ ముగిసిన వెంటనే మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా బయలుదేరిపోయారు. ఆ భేటీ తర్వాత రాజ్ఘాట్కి వెళ్తున్నారు. సో రాహుల్ గాంధీ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆన్ ఆర్టీవీ. సో దేశవ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి అండగా నిలవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో చాలా మంది ప్లకార్డులతో అక్కడికి చేరుకున్నారు. ఆ ప్లకార్డు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో రాహుల్ గాంధీ, ఇండి కూటమి నేతలు, ఎంపీలు, కీలకమైనటువంటి నేతలు, ఇండి కూటమి ఇతర పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఒక్కొక్కరిగా వారంతా ర్యాలీగా ఆ బస్సుల ద్వారా రాజ్ఘాట్కి వెళ్ళడం మనం చూసాం. రాజ్ఘాట్ నుంచి క్యాండిల్ ర్యాలీ ప్రదర్శన ఉండబోతోంది. పోలీసులు కూడా ఉన్నారు. చూడండి, మీరు పోలీసులు కూడా కనిపించవచ్చు. 152 పేపర్ లీక్స్, 0 కన్విక్షన్స్. 152 పేపర్ లీకులు అయితే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదనేది ఆ ప్లకార్డ్లో మనం ఆ ప్రింట్ చూడవచ్చు. తర్వాత అహింసావాదాన్ని బీజేపీ ఎంచుకుంది. అహింసావాదంతోనే విద్యార్థులు అణచివేస్తుంది అనేది ఇంకొక ప్లకార్డ్ మనకు కనబడుతోంది. సో పోలీసులు ఉన్నారు, ఇండి కూటమికి సంబంధించిన నేతలు ఉన్నారు, సామాన్య కార్యకర్తలు ఉన్నారు. సో రాజ్ఘాట్ దగ్గర కూడా ఒక హైటెన్షన్ వాతావరణం ఉంది. ఒకసారి లైవ్ లో విజువల్ చూద్దాం. రాహుల్ గాంధీ జరిగిన విద్యార్థులకు సంబంధించిన నిరసనకి వ్యతిరేకంగా రాజ్ఘాట్కి బయలుదేరారు. ఆల్రెడీ మొన్న మోదీ నివాసాన్ని చుట్టుముట్టారు. ఆయన మోదీ నివాసం దగ్గర వెళ్ళగానే ఒక ఎంపీ బయటకు వచ్చి ఆయనతో చర్చలు జరిపారు. ఆ తర్వాత చర్చలకు సంబంధించిన రిజల్ట్ ఏంటనేది ఇప్పటివరకు ఇంకా సస్పెన్స్. కానీ
ఈరోజు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు అది ఏర్పాటు చేస్తామని చెప్పినట్టుగా ఉన్నారు. కానీ ఈ రోజు జరిగినటువంటి ఇంకో కీలకమైన పరిణామం ఏంటంటే విద్యార్థులకు సంబంధించి బాసటగా ఉండడానికి, విద్యార్థులకు సపోర్ట్ నిలవడానికి రాహుల్ గాంధీ నివాసం దగ్గరికి ఇండి కుటుంబ నేతలు మొత్తం కూడా చేరుకున్నారు. మీటింగ్ జరిగింది. ఆ భేటీ తర్వాత నుంచి అందరూ కూడా రాజ్ ఘాట్ కి బయలుదేరుతున్నారు. విజువల్స్ మనం చూడొచ్చు. రాహుల్ గాంధీ తుమ్ ఆగే బడో హమ్ తుమారే సాత్ హై, మీరు ముందుకు వెళ్ళండి, మీ వెంట మేముంటామన్నట్టుగా రాహుల్ గాంధీ చుట్టూ ఆ నాయకులు, కార్యకర్తలు, ఇండి కూటమి ఎంపీలు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు. సో మనం చూసి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహువా మైత్రి కూడా ఎంపీ ఉన్నారు. సో తను కూడా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఇటువంటి విషయాలపై రియాక్ట్ అవుతూ ఉంటారు. సో అందరూ కూడా అక్కడే ఉన్నారు. సో ఇండి కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు ఒక్కొక్కరిగా ఆ బస్సులో బయలుదేరారు. రాజ్ ఘాట్ కి బయలుదేరుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. రాజ్ ఘాట్ కి బయలుదేరారు. సో రాజ్ ఘాట్ కి చేరుకోగానే మరి ఏం జరిగిందో చూడాలి. బట్ రాజ్ ఘాట్ వరకు ఈ ఎంపీలని, రాహుల్ గాంధీని